నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పీహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నీస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 19 ప్రపంచ రికార్డులు కూడా ఉన్నాయి. అలాగే 100% ప్లేస్మెంట్స్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ చార్టర్డ్ ట్రైబ్ మెంబర్గా, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐ మెంబర్గా ఆయన వివరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురుగా పేరొందారు డాక్టర్ నారాయణ గారు. 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్, అకాడమిషియన్, మేనేజ్మెంట్ గురువుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల సీఈఓలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా వ్యవహరిస్తూ ఆయన అనేక సేవలు కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ నారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఈ హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్సు 3 ఇయర్స్ కోర్స్ చేయడానికి ఏ గ్రూప్ విద్యార్థులు ఎలిజిబుల్ ఒకసారి చెప్తారండి? ఈరోజు మనకు డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 3 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్ ఇలాగ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినా కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసుకోవచ్చు. దీనిని బీహెచ్ఎం అంటాం. బీహెచ్ఎం అంటే బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఓకేనండి, మరి మీ దాంట్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయండి స్టూడెంట్స్? ఇక్కడ మన దగ్గర డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే మన దగ్గర 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి ఈ 5 బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. జాబ్ గ్యారంటీ బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలంటే ఆషామాషా విషయమే కాదు. మరి ఎంతో నాలెడ్జ్ ఇవ్వాలి, ఎంతో ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఎందుకంటే అగ్రిమెంట్ ఉంటుంది స్టూడెంట్ దగ్గర. మరి ఇంత గడుసు కూడా ఉండాలి. మన ఇండియాలో కాదు, వరల్డ్లోనే మనం ఒక్కరం ఇస్తున్నాం. 25 ఇయర్స్ మన ఇన్స్టిట్యూట్ కూడా పెట్టి సిల్వర్ జూబ్లీ కూడా అయింది. 25 ఇయర్స్ నుంచి ఈరోజు మనకు 25 కంట్రీస్లో 5,000+ స్టూడెంట్స్ వెల్ సెటిల్డ్ అయ్యారు. ఇవాళ మన దగ్గర అమెరికాకి పంపిస్తున్నాం J1 వీసా మీద. స్టూడెంట్స్ మనం కేటగిరీని బట్టి 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఏంటి 3 రకాలు అంటే, చదవలేని స్టూడెంట్ అంటే బిలో ఎవరేజ్ స్టూడెంట్, వాళ్ళకి J1 వీసా మీద మినిమం 10 lakhs శాలరీ వస్తుంది. యావరేజ్ స్టూడెంట్కి 30 lakhs ప్యాకేజ్ వస్తుంది. అంటే 30 lakhs డివైడ్ బై 12 months 2.5 lakh. జరా క్లవర్ స్టూడెంట్ అయితే 60 lakhs 60 లక్షలు, అంటే మంత్లీకి 5 lakhs. ఈ విధంగా J1 వీసా మీద బ్రహ్మాండంగా పంపిస్తున్నాం. రీసెంట్ కూడా చాలామంది అనుకున్నారు ఈ కోవిడ్ టైంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు డౌన్ అయిపోయిందేమో, ఇక ఇంజనీరింగ్ సిఎల్ఏ ఉంటాయని అనుకుంటున్నారు. డౌన్ ఆ 6 months అన్ని ప్రపంచ వ్యవస్థ అంతా ఆ 6 months తర్వాత చాలా ఊపందుకుంది. బ్రహ్మాండంగా ఉన్న జాబ్స్, బ్రహ్మాండంగా ఉన్నవి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా కలర్ఫుల్ లైఫ్ను ఎంజాయ్ చేయాలంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, నో డౌట్ ఇన్ దట్. ఎలాంటి కష్టం లేదు. బీటెక్ లాగా, సిఏ లాగా అలాంటి కష్టమైన సబ్జెక్టులు ఇందులో లేవు. కానీ అంతగా ఎక్కువ సంపాదించుకోవచ్చు. అందువల్ల 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్ మీద ఇస్తున్నాం. ఇక రెండవ బెనిఫిట్ వచ్చేసరికి 3 yearsలో వన్స్ ఫ్రీ ఫారిన్ టూర్ ఉంది, ఇన్క్లూడింగ్ ఫీజులోనే స్టడీ టూర్. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. ఎందుకంటే తక్కువ ఫీజులో ఫారిన్ టూర్ వెళ్ళి రావాలంటే మరి ఒక గ్రేట్ థింగ్, విషయమే. అలాగే రెండో బెనిఫిట్ ఫ్రీ ఫారిన్ టూర్. థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి 3 yearsకి 3 వాల్యూ యాడ్ ఆన్ కోర్స్ ఇస్తున్నాం. వాల్యూ యాడ్ ఆన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుతో పాటు ఇంకా మంచి ప్యాకేజీ రావాలి కాబట్టి మనం ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు ఫస్ట్ ఇయర్ ఇస్తున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు ఒక్కటి నేర్చుకున్నా కూడా, చదివినా కూడా మంత్లీకి 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. మన హైదరాబాద్ సిటీని మెట్రోపాలిటన్ సిటీ అంటారు. ఇలాంటివి మన ఇండియాలో 10 ఉన్నాయి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబాయి, అహ్మదాబాద్, పూణే, జైపూరు ఇలాంటి సిటీస్లలో ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వ్యక్తులు మంత్లీకి 5 to 10 lakhs సంపాదిస్తున్నారు. ఈవెంట్స్ అంటే ఏంటివి? బిజినెస్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, పొలిటికల్ ఈవెంట్స్, సినిమా ఆడియో వీడియో రిలీజ్ ఈవెంట్స్, పెద్ద పెద్ద మ్యారేజ్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఇలాంటి సిటీలలో. రోజుకి
10 crores నుంచి 100 crores జరుగుతుంది ఒక హైదరాబాద్లోనే బిజినెస్ ఈవెంట్స్. తెలుసా విషయం? మరి అది చాలా బ్రహ్మాండం కోర్సు. ఆ కోర్స్ మనం ఇన్క్లూడింగ్ ఫీజులోనే ఈవెంట్ మేము కోర్స్ ఇస్తున్నాం. సెకండ్ ఇయర్ సరికి కార్వింగ్, థర్డ్ ఇయర్ బార్ టెండింగ్ కోర్స్ నేర్చుకున్నా కూడా బ్రహ్మాండంగా లైఫ్లో జీవితంలో సెటిల్ కావచ్చు. ఇక ఫోర్త్ సరికి మనకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 3 years కోర్స్ కాబట్టి 3 2 6 సెమిస్టర్స్ ఉంటుంది. 6 times 6 సెమిస్టర్లో మనం ఇండస్ట్రీ విజిట్స్కి వెళ్తాం. నాలెడ్జ్ అంటే ఒక ప్రొడక్షన్ ఎలా జరుగుతూ ఉంది, ఒక బిస్కెట్, చాక్లెట్, ఐస్ క్రీమ్స్, బ్రెడ్స్, కేక్స్, పిజ్జా హట్స్ ఇవన్నీ ఎలా జరుగుతూ ఉన్నవి, మన ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా అసలు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదివే వ్యక్తులు శోభన్ బాబు గారు అది జాబ్ చేయకూడదు నా దృష్టిలో. స్కిల్డ్ ప్రోగ్రామ్ ఇది, చేతిలో స్కిల్డ్ ఉంది, మంత్లీకి 5 to 10 lakhs సంపాదించే స్కిల్డ్ ఇది, అట్లా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక 5వ బెనిఫిట్ సరికి మనకు బ్యాంక్ లోన్స్ వితౌట్ ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంక్ లోన్స్ కూడా ఏర్పాటు చేసినాం. గోల్డెన్ ఆపర్చునిటీ. బ్యాంక్ లోన్ అంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఫస్ట్ 6 months లోన్ లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఈఎంఐ కట్టుకోవచ్చు. అలా సింపుల్గా వేసేస్తున్నాం. ఇక 6వ బెనిఫిట్ వచ్చరికి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి 35,000 వస్తుంది. గ్రేట్ సార్. ఇంతేంటి బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్స్ ఏంటి వితౌట్ ఇంట్రెస్ట్, మరి స్కాలర్షిప్స్ ఏంటి, ఫ్రీ ఫారిన్ టూర్ ఏంటి, జాబ్ గ్యారెంటీ ఏంటి, 3 వాల్యూ యాడింగ్ కోర్సెస్ 3 yearsకి. ఇక ఏంటి కావాలి? 3 years ఫ్రీ ఫారిన్ టూర్. జస్ట్ లక్ష్యాన్ని ఎంచుకోవడమే, జాబ్ గ్యారెంటీ వస్తామంట. ఆ విధంగా మనం తీసుకెళ్తాం. ఓకేనండి. మీరు అన్నట్టుగా మంచి జాబ్తో పాటు ఒక టాప్ ఎండ్ పొజిషన్లో మంచి జాబ్ రావాలంటే 6 types ఆఫ్ స్కిల్స్ కూడా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, దాని గురించి ఒకసారి చెప్తారండి. ఈరోజు జాబ్ గ్యారెంటీ అన్న బాండ్ పేపర్ మీద రాసిస్తున్నామని నేను చెప్పాను కదా. జాబ్ గ్యారెంటీ రాసిస్తున్నామంటే మనము కొన్ని మెథడాలజీ పాటిస్తున్నాం. ఏంటి ఆ మెథడాలజీ అంటే కొన్ని స్కిల్స్ మంత్లో 4 weeks ఉంటాయి. ఈ 4 weeksలో ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ 6 types ఆఫ్ స్కిల్డ్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. మరి జాబ్ గ్యారెంటీ అంటే మరి ఎంత స్కిల్స్ ఉండాలి. సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. ముందుగా స్కిల్స్ గురించి తెలుసుకుందాం. మండే టు సాటర్డే మనం ఏం చేస్తామంటే మండే వచ్చేసరికి లీడర్షిప్ స్కిల్స్ మనం ఇస్తాం. ఇప్పుడు కంపెనీకి జనరల్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజర్ లీడరేగా, ట్రైనింగ్ మేనేజర్ అందరూ వాళ్ళు మంచి హెడ్ పోస్ట్ అంటే మంత్లీ 2, 3, 4 lakhs శాలరీ ఉంటుంది. దానిపైన ఎవ్రీ మండే లీడర్షిప్ స్కిల్స్ ఇస్తున్నాం. ట్యూస్డే వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్. మరి మంచి ఏ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా చాలా స్పష్టంగా మాట్లాడాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వెనస్డే వచ్చేసరికి ఇంటర్వ్యూ స్కిల్స్. చాలామంది చదువులు అయిపోయిన తర్వాత ఫార్మేట్ కోసం ఏదో ఇంటర్వ్యూ ట్రైనింగ్ వెళ్తారు. నో, మనం డే 1 నుంచి ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలాగ పార్టిసిపేట్ చేయాలి, ఒక్కొక్కరికి 5 to 6 జాబ్ ఆఫర్ లెటర్స్ రావాలి. ఆ విధంగా ఎవ్రీ వెన్స్డే మనం ఇంటర్వ్యూ స్కిల్స్ ఇస్తున్నాం. థర్స్డే వచ్చేసరికి ఎనాలిటికల్ స్కిల్స్. లైఫ్లో కానీ జాబ్లో కానీ ప్రతి విషయాన్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి. ఫ్రైడే వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్. సబ్జెక్టులు మరి జాబ్ గ్యారెంటీ అంటే ప్రతి సబ్జెక్ట్ మీద చాలా పట్టు ఉండాలి. సాటర్డే వచ్చేసరికి ఇంటర్ పర్సనల్ స్కిల్స్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇతరుల గురించి తెలుసుకుంటాడు కానీ తన గురించి తను తెలుసుకోడు. తన గురించి తను తెలుసుకున్నప్పుడు నాకేం తెలుసు, నాకేం తెలియదు అనే పాయింట్ మీద జరిగినప్పుడు, నాలెడ్జ్ వచ్చినప్పుడు అద్భుతమైన డెవలప్మెంట్ అవుతాడు. ఆ విధంగా ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ 6 types స్కిల్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం జాబ్ గ్యారెంటీ కోసం. ఓకేనండి. మరి మీ దగ్గర జాబ్ చేస్తే అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే చాలామంది చేస్తూ హోటల్స్లోనే జాబ్స్ వస్తాయని అపోహ ఉంది. అలా కాకుండా ఏదైనా మేనేజర్ పొజిషన్స్ కూడా మనం చేసుకోవచ్చు అండి. చాలామందికి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే కుకింగ్, సర్వీసింగ్ అని అనుకుంటున్నారు, కానీ కాదు. దీంట్లో 8 sectorsలలో 80 kinds ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. 8 రంగాలలో 80 రకాల జాబ్స్ ఉన్నాయి. సంగతి తెలుసా? అసలు చాలా గమ్మత్తు విషయం అంటే 8 రంగాలు అంటే ఫస్ట్ సెక్టర్ సరికి హోటల్ ఇండస్ట్రీ. ఏంటి సార్ మీరు హోటల్ ఇండస్ట్రీ అంటున్నారు? హోటల్ కదా అనాల్సింది. హోటల్ కాదు. హోటల్ అంటే రోడ్డు మీద కనిపించేవి మెస్ హోటళ్ళు, టీ హోటళ్ళు, అవి రెస్టారెంట్లు, వాటిని హోటల్స్ అంటారు. మనం జాబ్ చేసేది హోటల్ ఇండస్ట్రీ. హోటల్ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీలో మినిమం 50 నుంచి 500,000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. అంతమంది ఎంప్లాయీస్ ఉంటే ఆబ్వియస్లీ ఎవ్రీ 50 minutes హెడ్, హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, జనరల్ మేనేజరు, బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, పర్సనల్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజరు, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజరు, ఇలాంటి జాబ్స్ ఉంటాయి. ఇక్కడ మనం చిన్న విషయం గమనించాలి శోభన్ బాబు గారు. హోటల్ మేనేజ్మెంట్, హోటల్ పక్కన ఏముంది వర్డ్? మేనేజ్మెంట్ అనే వర్డ్ ఉంది కదా. మేనేజర్ జాబ్ చేస్తాము అంటే హోటల్ ఇండస్ట్రీ.
5 స్టార్ హోటల్స్. సెకండ్ వచ్చేసరికి ఎయిర్లైన్స్ అంటే షిప్ మరి ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్లో జాబ్స్ ఉంటాయి, కలర్ఫుల్ జాబే కదా. థర్డ్ సెక్టర్ వచ్చేసరికి క్రూజ్ అంటే పెద్ద పెద్ద షిప్పులు, అది కూడా లైక్ 5 స్టార్ హోటల్. సముద్రంలో ఉంటుంది, సీలో ఉంటుంది, ఓషన్లో ఉంటుంది. ఒక 1 మంత్ ఉంటుంది, ఒక 10 to 20 కంట్రీస్ చూస్తారు టూరిస్ట్. 1 మంత్ షిప్లో ఉండాలంటే దగ్గర 10 to 20 lakhs అవుతుంది తెలుసా. మన స్టూడెంట్స్ 20 lakhs మిగిల్చినట్టుగా, అన్ని కంట్రీస్ ఫ్రీగా చూసినట్టుగా, మళ్ళీ 1 to 2 lakhs ప్యాకేజ్ కూడా వస్తుంది. ఇక ఫోర్త్ సరికి టూరిజం సెక్టర్. టూరిజం, బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్, అద్భుతమైందే కదా. ఫిఫ్త్ సెక్టర్ సరికి ఎడ్యుకేషన్ సెక్టార్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు హోటల్ వంటి కాలేజెస్ ఉంటాయి కదా, లెక్చరర్స్ పోస్ట్ చేయాలిగా, ఈ కోర్సెస్లో ఎలిజిబుల్, ప్రిన్సిపల్ పోస్ట్ అవుతారుగా. మరి సొసైటీలో రెస్పెక్ట్ జాబేగా లెక్చరర్ అంటే ఎవరన్నారు మరి? కుకింగ్ సర్వీసింగ్ అని తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు హోటల్ వెంట కొడిస్తే హోటల్లో కప్పులు కొడుకుతావా? నో 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 నో. అవి చేయడానికి గ్రాడ్యుయేషన్ కోర్స్ కావాలన్నా ఒక అద్భుతం ప్రోగ్రామ్ మర్చిపోయి ఏదో అర్థం కాని డిగ్రీలు, జాబ్ రాని డిగ్రీలు చదువుకుంటూ జీవితాలు లాస్ చేసుకుంటా ఉన్నారు. ఓకే. ఇక 6వ సెక్టర్ సరికి రిటైల్ సెక్టర్. రిటైల్, డీమార్ట్, మెట్రో, హెరిటేజ్, రిలయన్స్ ఎన్ని పెరిగిపోయినవి. మరి అన్నింటికి హెడ్ పోస్టులు జనరల్ మేనేజరేగా, మేనేజ్మెంట్ కోర్స్ చదివాడు కదా, మనోడికి ఎలిజిబుల్. 7th వచ్చేసరికి ఎంఎన్సీ, మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేసుకోవచ్చు. అదేంటి సార్, మల్టీనేషనల్ కంపెనీలో బీటెక్, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి కదా, ఈ మరి దాంట్లో హెడ్ పోస్ట్ ఎవరు చేస్తారు? మరి జిఎం, హెచ్ఆర్, ట్రైనింగ్ మేనేజర్. 8th వచ్చేసరికి మనకు రైల్వేస్లో ఏం జాబ్స్ ఉంటాయి? రైల్వేస్ జనరల్ ప్యాసింజర్ ట్రైన్స్ కాదు, శతాబ్ది, వందే భారత్, ఎవ్రీ 3 years ఒక హెడ్ ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు ఇందులో, సోమబాబు గారు. అవును సార్, గవర్నమెంట్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే 88 రంగాల్లో 80 రకాల జాబ్స్, మెయిన్ జాబ్స్ ఉంటాయి. J1 వీసా మీద అమెరికాకి మినిమం 10 lakhs, యావరేజ్ 30 lakhs, అబోవ్ 60 lakhs వరకు వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా మనం గ్యారంటీ ఇస్తాం. ఇదైతే అద్భుతమైన సమాచారం సార్.